అందుకే మనం ఢిల్లీ స్థాయి నాయకులు వీళ్ళబోతున్నాం. వీళ్ళందరూ అప్పుడు సబ్సిడీకి వస్తారు. రండి సార్ వెళ్ళాము. ఈ పాంప్లెట్స్ కూడా థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. మీ గ్రామ ప్రజలకు కూడా గ్రామ ప్రజలకు కూడా అన్న తరఫున నా తరఫున మొత్తం సజ్జలు చూసుకుంటారా మీరు బయలుదేరిన వచ్చింది రా తమ్మి, ఎందుకు ఆగబడతావురా? మంచిగా వచ్చిందిరా. నోరు తెర మీద అదే మీ నమ్మకం కూడా ఆయన కూడా నమ్మకమే నమ్మకమే సార్ చూస్తారు అంతా ఉండండి ఉండండి ఇది అట్లా నరేన్ సక్సెస్ సంస్థ నరేన్ ట్రస్ట్ చాగండ్ల నరేంద్రనాథ్ గారు చైర్మన్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ 2009లో పోటీ చేశారు. నేను దసరా శుభాకాంక్షలు చెప్పని పంపించారు. నెక్స్ట్ మంత్ జరిగే 23 తారీఖు పెళ్లికి సర్పంచ్ని, ఎంపీటీసీ, జెడ్పీటీసీని అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. అది ఇప్పుడు ఓన్లీ మెమోటో జస్ట్ దాదాపు 2009 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్రనాథ్ గారు ఈ జిల్లాలో ఏ నాయకుడు కూడా చేయలేని విధంగా దాదాపు ఒక 50 కోట్ల రూపాయల దాకా సొంత ఖర్చుతో ఈరోజు 1,30,000 రూపాయలు కొరియన్ యంత్రం 54 రకాల వ్యాధులకి అది మంచి యంత్రంగా పనిచేస్తుంది. ఈ జిల్లా చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ కుల సంఘ నాయకుడు కానీ, ఏ మత సంఘ నాయకుడు ఎవ్వరూ చేయలేదు. ఈరోజు నరేంద్రనాథ్ గారు అంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వారి లక్ష్యం కూడా ఒకటే, పదవులైనా రాజకీయాలైనా సరే ఉంటాయి పోతాయి, కానీ ప్రజాసేవ అనేది ప్రజల గుండెల్లో నిలబడే కార్యక్రమం కాబట్టి ప్రజల జీవితంతో ఆయన నిరంతరం ఉండాలని, ప్రజల జీవితాల్లో ఒక మార్పులను కోరుకున్నారు. కాబట్టి ఈరోజు నరేంద్రనాథ్ గారు అన్నింటిని ఉండి కూడా త్యాగం చేసి ఈరోజు రాజకీయాలకు వచ్చారు. నిజంగా మెదక్ ప్రజలు చేసుకున్న ఒక అదృష్టం. ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా లేని విధంగా మన మెదక్కే ఉన్నారు ఆయన. ముఖ్యంగా ఆయన ఈరోజు 108 సామూహిక వివాహాల ద్వారా ఇంకా ఎక్కువ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన. దీనికి అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, తెలంగాణ జేఏసీ నాయకులు కూడా మేము ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా NGOs, తెలంగాణ గెజెట్ ఆఫీసర్స్, తెలంగాణ రాజకీయ సంఘాలు వీళ్ళందరినీ పిలిచినప్పుడు వారంతా కూడా మేమంతా తప్పకుండా వస్తాం, ఆ కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా దీవిస్తామని చెప్పారు. నెక్స్ట్ మంత్ 23వ తారీఖు నవంబర్ 23 శుక్రవారం ఉదయం 11:30 గంటలకి అదేవిధంగా జర్నలిస్ట్ ఫోరం నాయకులను కూడా అల్లం నారాయణ గారు, అదేవిధంగా ఇతర సంఘాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మేము మీ ద్వారా కూడా ఒకటే చెప్తున్నాం, అందరూ కూడా ఆహ్వానం అందని వాళ్ళు కూడా దయచేసి దీన్ని అన్యంగా భావించే కార్యక్రమం ఇది. ఆయన ఇన్విటేషన్ కార్డులో కూడా మెన్షన్ చేశారు, రాజకీయాలకు కుల మతాలకు అత్యంగా జరుగుతున్న ఈ పుణ్య కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
ఏ ఒక్కరికో, ఏ మతానికో, ఏ కులానికో, ఏ వ్యక్తికో కాదు ఇది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా జనానికి ఉపయోగపడాలనుకుంటున్నాను. ఆయన రాబోయే రోజులలో 30 మండలాలలో, ఆయన నియోజకవర్గంలో 30 మండలాల్లో కూడా ఈరోజు సామూహిక వివాహాల కార్యక్రమంతో పాటు వారు నిర్వహిస్తున్నటువంటి నరేన్ డ్రైవింగ్ స్కూల్స్ అయితేనేముంది, నరేన్ కుటుంబ శిక్షణ కేంద్రాలు, నరేన్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, యువతి ఒక్కరికి కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ మీద, నరేన్ హెల్త్ కేర్ సెంటర్ కూడాను అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే మా ఆఫీస్ కూడా అప్లికేషన్స్ వచ్చాయి. తప్పకుండా వాటి మీద కూడా మేము రివ్యూ చేసేసి ఏ ప్రాంతంలో పెడితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు కూడా మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం, ఉన్న వాటిని కూడా ఎక్కువ మంది ఉపయోగించుకోవడం కూడా మా తాపత్రయం. దానికి కూడా మేము యాడ్స్ రూపంలో కూడా ఎక్కువగా సమీకరిస్తూ జనాల ద్వారా పరిచయం చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మేము ఈ ప్రోగ్రామ్ చెప్పిన వెంటనే పిసిసి ప్రెసిడెంట్ గారు, సీఎం గారు కూడాను ఒక మంచి కార్యక్రమం 100% కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి కొంతమంది ఏదైనా వ్యక్తిగతంగా చిన్న చిన్న అంశాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆయన కూడా తెలంగాణ కోసం కూడా సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఆ దిశ కూడా తొందరలోనే కూడా రాహుల్ గాంధీ కానీ ప్రధాని కూడా కలవడం కోసం కూడా నరేంద్ర నాథ్ గారు కూడా ఒక బృందాన్ని మేము రెడీ చేస్తున్నాం. 100% ఆయన తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలకు జీవన విధానం మారాలని చెప్పి కోరుకున్న వాళ్ళు నరేంద్ర నాథ్ కూడా ప్రథములు. 100% దానికోసం మనం తాపత్రయపడుతూ ప్రజాసేవ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ప్రజాసేవ చేయాలని కోరుకోవడం, తెలంగాణ కోసం పోరాటం కూడా ముఖ్యమైనది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారు. 100% రేపు జరగబోయే కార్యక్రమం అనేది యావత్ మన జిల్లా చరిత్రలో, మన జిల్లా ప్రజానికం కనివిని ఎరగని రీతిలో మరొక 2-3 రోజుల్లో ప్రచార రథాన్ని కూడా రామాయంపేట కానీ లేదంటే సంగారెడ్డి నుంచి కూడా ఈ సామూహిక వివాహ ఆహ్వాన రథాన్ని కూడా మనం తొందరలోనే ప్రారంభించబోతున్నాం. అన్ని మండలాలు, అన్ని గ్రామాల మీదకి వెళ్ళి అందరినీ కూడా ఆహ్వానిస్తూ కూడా ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇప్పటివరకు కూడా జనాల స్పందన, ఇప్పటికే దాదాపు ఒక 50-60 మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పెళ్లి చేసుకోవడానికి. ఇంకా మనకు 20 days టైం ఉంది. ఈ 20 days టైంలో కూడాను 100-150 మధ్యలోకి వచ్చేసినట్టుగా ఉన్నాయి. కాబట్టి దీని అందరూ కూడా మా సర్పంచులు అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళ ద్వారా కూడా మేము చెప్తుంది ఏంటంటే, ఎవరైతే హూ ఇస్ ద నీడ్ పీపుల్ అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని మనం గుర్తించి, ఒక్కొక్క మ్యారేజ్ దాదాపు 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక జంట పెళ్లి చేయాలంటే 50,000 ఖర్చు అవుతుంది. అంటే ఈ రోజులలో కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే డబ్బు ఖర్చు పెడతారు రాజకీయ నాయకులు. ఆయన అలా కాదు, ప్రజల సేవ చేయాలంటే ఓపెన్గా ఉన్నాడు. కాబట్టి దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా ఆయన ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఇంత దూరం వచ్చిన మా మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఆ ఫోటో ఇస్తే నాకు కోసం పంపినాక మళ్ళీ బందీ ఛానల్ స్టార్ట్ అవుతారు. తీసుకోవచ్చు. లాస్ట్ నువ్వు వంగినప్పుడల్లా పడుతుంది అడుగుతుంది కదా అబ్బా. వాళ్ళు ఆగం చేసిపోతారు, వాళ్ళు పెద్ద పేపర్ మేళ పడుతుంది సార్. వాళ్ళు ఆగం చేసే మేళ వాళ్ళు గుర్తుకొని పెడతారు ఓలని మన ఓకే పోస్టర్లు ఇస్తా, మా బాబా ఇస్తారండి స్టిక్కర్స్. థ్యాంక్ యూ.
నేను చెప్పాను తప్పకుండా రాబోయే రోజుల్లో వారందరినీ కూడా మన దగ్గర తీసుకుంటూ ప్లాన్ చేస్తాం. అందుకే మనం ఢిల్లీ స్థాయి నాయకులను వీలబోతున్నాం. వీళ్ళందరూ సచ్చినట్టుకు వస్తారు అక్కడ. ఇక అన్నగారు ఆయన మీకు 3 ఇచ్చిన రండి సార్ వెళ్దాం. ఈ పాంప్లెట్స్ కూడా థ్యాంక్ యూ. ఏది యూనియన్ వాళ్ళకి వాళ్ళకి హ్యాపీ దసరా. మీ గ్రామ ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా అన్న తరఫున నా తరఫున మొత్తం సత్యాలు చూసుకుంటారని మీరు బయలుదేరిన మెదక్ జిల్లా చరిత్రలో శుక్రవారం ఓ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అవుతుంది. ఈ జిల్లా ప్రజానికానికి ఒక శుభవార్త. శ్రీ చాగండ్ల నరేంద్రనాథ్ నరేన్ ట్రస్ట్ చైర్మన్ గారు మెదక్ పార్లమెంట్ 2009 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రజానాయకుడు నరేంద్రనాథ్ గారి నాయకత్వాన గతంలో ఏప్రిల్ 25వ తారీఖు రోజు 72 సామూహిక వివాహాలు జరిపించి ఈ జిల్లా చరిత్రలోనే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, పెళ్ళిళ్ళంటే ఎలా జరిపించాలని చెప్పి యావత్ రాష్ట్రం మొత్తం కూడా గర్వించేటట్టుగా ఆయన కోట్లాది రూపాయల తన సొంత డబ్బుని ఖర్చు పెడుతూ ఈరోజు వారందరికీ కూడా 72 గంటల వివాహం చేశారు. అదే స్ఫూర్తితోటి, అదే ఉత్సాహంతో గజ్వేల జరిగిన ఉత్సాహంతో రేపు జరగబోయేటువంటి చేగుంట్లో జరగబోయే వివాహాలకి 108 పెళ్లిళ్ళకైనా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెళ్లిళ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు, అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకుల్ని, తెలంగాణ జేఏసీ నాయకుల్ని, తెలంగాణ ఎన్జిఓ నాయకుల్ని, తెలంగాణ సెంట్రల్ కమిటీ నాయకుల్ని, అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి మన మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, కుల సంఘాల నాయకుల్ని, మత సంఘాల నాయకుల్ని అందరికీ కూడా పేరు పేరున పిలవాలి, వారందరిని కూడా ఆహ్వానించాలని చెప్పి చాగండ్ల నరేంద్రనాథ్ గారు సంకల్పించారు. వారు చేస్తున్న ఈ కార్యక్రమం అనేది కేవలం వారి ఒక వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి, ప్రజలందరూ కూడా దీన్ని అనుభవించాలి, నా సేవలు విస్తృతం చేయాలనే ఏకైక లక్ష్యంతో వారు పనిచేస్తూ ఉన్నారు. ఆ లక్ష్యంతో ఈరోజు కూడా మన ఈ యొక్క రామాయణపేటలో ఈ యొక్క ఆహ్వాన పత్రికను ఆవిష్కరించాం. అదేవిధంగా స్టిక్కర్స్ కూడా ఆవిష్కరించాం, పాంప్లెట్స్ ఆవిష్కరించాం. మేము ఒకటే అనుకుంటున్నాం, నరేంద్రనాథ్ లాంటి నాయకులు ఈ జిల్లా ప్రజానీకానికి దొరకడం అదృష్టం. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడిపోయాక ప్రజల కోసం కోట్లాది రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టి, తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి ప్రజలకి సేవ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. కేవలం రాజకీయ నాయకులు అంటే సంపాదించుకోవడం కోసం, కాంట్రాక్టుల కోసం కోట్ల రూపాయలు లాక్కోవడం కోసం వస్తారు తప్ప. కానీ నరేంద్రనాథ్ గారు అలాంటి వాళ్ళు కాదైనా. ఆయన బడుగు బలహీన వర్గాలు పేదల కోసం నిరంతరం కూడా ఆలోచిస్తూ వారి జీవితాలలో సమూలమైన మార్పు చేయడం కోసం వారు ఆతృత పడుతున్నారు. వారి సంకల్పం కూడా ఒకటే, నేను పదవిలో ఉన్నా లేకున్నా కూడా మెదక్ జిల్లాని సస్యశ్యామలం చేయాలి, ఓ సమగ్ర అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చూడని చెప్పి ఆయన కలగంటున్నారు. కాబట్టి రేపు జరగబోయే సామూహిక వివాహాలు అనేది మన జిల్లా చరిత్రలో, రాష్ట్ర రాజకీయ రణరంగంలో, ఆ రాష్ట్ర చరిత్రలో కూడాను ఓ సువర్ణ అక్షరాలతో లిఖించగర అవుతుంది. దానికోసం భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏర్పాట్లకు కూడా మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మానవత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడాను తరలి వచ్చేసి చేగుంట్లో జరిగే ఆ మహా కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను మీడియా ద్వారా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దసరా, దీపావళి పండుగల శుభాకాంక్షలు కూడా ఆయన చెప్పమని చెప్పారు ఆ మహానుభావుడు. వారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా అయితే ప్రజాసేవలో ఉన్నారో అదే ఇన్స్పిరేర్గా తీసుకొని మేము అంతా కూడా పనిచేస్తున్నాం. రాబోయే రోజులలో ఆయన చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా చేరవేయడం కోసం మీడియా కూడా మాకు